నా పేరు ఉమావతి అండి. నేను పెద్దంబర్పేట కోహెడ నుంచి కోహెడ బాధితులమే. మేము ప్లాట్ కొన్నామండి. ఆ ప్లాట్ కి రోడ్డు లేకుండా మొత్తం గేట్ పెట్టేసిండు. 40 ఫీట్ రోడ్డు అది మొత్తం క్లోజ్ చేసేసిండు. అంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ 24 మేలో మేము ప్లాట్ చూడడానికి అని వెళ్ళినప్పుడు మా ప్లాట్ కి కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసి మొత్తం రోడ్డుకు మొత్తం ముగ్గు పోసి పెట్టిండు. మేము హైతనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాము. అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా మొత్తము మా ప్లాట్ లోకి వచ్చిండు. ఏమన్నా అంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, ఈడ ముగ్గు ఎవరు పోసిర్రు అంటే ఆ పోషన్ అడుగుపో, వాళ్ళ అమ్మ మొగుడు పోసిండు అని అన్నాడు. వాళ్ళ అమ్మ మొగుడు పోసిండు ఆ ముగ్గు అని అన్నాడు. సరే మేము ఇంకా పిలుస్తుంటే కూడా రావట్లేదు. గేట్ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి చూసిండ్రు. నా దగ్గర వీడియో ఉంది, పోలీసు వాళ్ళు వచ్చినప్పటిది కూడా వీడియో ఉంది. వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసి ఇది రోడ్ కదమ్మా మీరు పెట్టింది, ఈ రోడ్ అయితే మున్సిపల్ ఆఫీస్ లో ఇవ్వమని అన్నారు. మున్సిపల్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన చూసి వెళ్ళాడు. చూసి వెళ్ళి సరే నేను చూస్తా అన్నాడు. ఏమీ చేయలేదు. అయితే ఆయన కొన్న ప్లాట్ 2 ప్లాట్లు ఉన్నాయి. ఆ 2 ప్లాట్ల మధ్యన గోడ కట్టి అక్కడి నుంచి ఆయన ముందుకు జరుగుతాడట. అర్థమవుతుంది కదా. అక్కడి నుంచి ముందుకు జరిగి నా ప్లాట్ లో రోడ్డుకి వస్తా, నువ్వు కూడా వెనకకు జరుగు. వెనక ఉన్నోడు ఎక్కడన్నా పోని, నీకేమైతుంది? ఆ నుంచి నీకు 30 ఫీట్ల రోడ్ ఇస్తా, నువ్వు వెనకకు జరుగు, నీకు అడీలు ఎట్లున్నాయో అట్లా నేను మళ్ళీ వాతిస్తా. ఇలాంటివి చెప్పుకుంటా వస్తున్నాడు. హైడ్రా లాస్ట్ మంత్ వెళ్ళినాము. అక్కడ సమ్రెడ్డి బాలరెడ్డి ఆపోజిట్ పార్టీ అయిన ఆయనని పిలిపించారు. ఆయన దగ్గర పేపర్లు చెక్ చేశారు. ఆఫీస్ లో వాళ్ళని పిలిపించి మాట్లాడారు. అతను కూడా చెప్పాడు, నేను ఎక్కడ శ్రీశైలంలో ఉన్నాను అది ఇదని చెప్పారు. వాళ్ళ బాబు వాళ్ళు వచ్చారు. వస్తే మేము శ్రీశైలంలో ఉన్నాము, మేము ఇప్పుడు రాలేము అన్నారు. అంటే హైడ్రా సార్కి అసలు మెచ్చుకోవాలి. ఆ బ్రెయిన్కి, నువ్వు ఎక్కడ శ్రీశైలంలో ఉన్నావు కదా, నాకు లొకేషన్ పెట్టమని, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఫోన్లో లొకేషన్ పెట్టమను ఆయన ఫోన్ నుంచి అన్నాడు. లేదు వస్తున్నాడు అని చెప్పారు. సరే 1 అవర్లో ఎంత టైంలో వస్తారు అంటే 1-2 అవర్స్లో వస్తారు. 1-2 అవర్స్ కాదు, రాత్రి 10కి వచ్చినా సరే వీళ్ళు ఇక్కడే ఉంటారు బాధితులంతా. మీరు రండి, వచ్చి మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో అవన్నీ చూపించండి, చూసినాకనే మాట్లాడతారు అని చెప్పేసి. అవును. అయితే తను వచ్చారు. తను వచ్చేటప్పటికే మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళని పిలిపించారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పిలిపించినారు, పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని పిలిపించినారు, ప్రతి ఒక్కరిని పిలిపించారండి. విత్ గూగుల్ మ్యాప్ లో కూడా చెక్ చేసి మరి అప్పటి ప్లాట్లు అవి అంటే అతను ఏం చెప్తాడు, అప్పుడు మూగ జీవాలు అవి ఇవి తిరిగినాయి, అవి రోడ్లు అయినాయి. రోడ్ ఎక్కడ కనిపించింది రంగనాథ్ సార్కి? రోడ్లే లేవు అని అంటాడు. రోడ్లు ఎందుకు లేవు? గూగుల్ మ్యాప్ తప్పు చెప్తుందా అండి? మనిషి నడిచే బాటకు గూగుల్ మ్యాప్ దానికి తేడా ఉండదా? ఎవరిని పిచ్చోళ్ళు చేయడానికి? రంగనాథ్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు, హైడ్రా మాకు టైం ఇవ్వలేదు అది ఇది అని అంటున్నావు. హైడ్రా వాళ్ళు కూలవడానికి వచ్చినప్పుడు అది రేకుల షెడ్ కూల్చేసిండ్రు, ఒక బిల్డింగ్ కూల్చేసిండ్రు, కాంపౌండ్ వాళ్ళు కూల్చేస్తుంటే అప్పటికి నువ్వు అదే టైంలో జడ్జింటికి పోయి నువ్వు ఏమంటారో దాన్ని నాకు తెలియదండి, తీసుకొచ్చి అది హైదరాబాద్లకు నువ్వు ఫోన్లో పెట్టినావా, ఏం చేసినావా? ఇంకో బిల్డింగ్ కూలవనే లేదు కదా. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది. నువ్వు జడ్జి దగ్గరకు పోయి అది తీసుకున్నావు, మరి మేమే జడ్జి దగ్గరకు పోవాలి, ఏ అడ్వకేట్ నువ్వు పెట్టుకోవాలి, ఎన్ని లక్షలు కట్టాలి? మేము ప్లాట్లు కొన్నదే 300 గజాల ప్లాటు, పిల్లల పెళ్లిళ్లకు పిల్లల భవిష్యత్తు కోసం అని కొన్నాం కదా. మరి ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? హైడ్రా వచ్చి అది కూలగొట్టినాక కూడా నువ్వు మళ్ళీ వేరే కోర్టుకు పోయి నువ్వు తీసుకుంటే ఆ కోర్టుకు మళ్ళీ నేను రిప్లై ఇవ్వాలి కదా. మరి నేను ఎన్ని లక్షలు ఇవ్వాలా? అడ్వకేట్ ఫీజు ఏమి ఇవ్వాలి? కోర్టుకు నేను ఎన్నిసార్లు తిరగాలి? ఎప్పుడు న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇన్నేళ్ల నుంచి న్యాయం లేదు. ఇప్పుడు హైడ్రా వచ్చి ఇది చేసింది అనే లోపే నువ్వు మళ్ళీ కోర్టుకు పోయినావు. ఇప్పుడు ఈ కోర్టులు ఇవేవి లేకుండా మాకు తొందరగా న్యాయం జరిగేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. హైడ్రా మీ విషయంలో హైడ్రేషన్ కరెక్ట్ అంటారా? అంటే హైడ్రా వల్ల మీకు కొంచెం న్యాయం జరిగిందని చెప్పేసి. హైడ్రా వల్ల మాకు న్యాయం జరిగింది. బయట కూడా హైడ్రా తప్పు చేస్తుంది అది చేస్తుంది అని తప్పుడు ప్రచారం ఉంది, లేదు అని లేదు. అయితే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగచ్చు, జరగలేదని కాదు. ఆ అన్యాయం ఎక్కడి నుంచి జరిగింది? నువ్వు ప్లాట్ కొన్నావు, కొనేటప్పుడు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిండు, అమ్మేటోడు అమ్మిండు. రాజకీయ నాయకుడే అమ్ముతారండి. అదేదో ఉండి లిటికేషన్ పెట్టి వాడు కొంటాడు, కొని ప్లాట్లు చేస్తాడు, అమ్ముతాడు, రిజిస్టార్ కు చేసుకుంటాడు, రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు తప్పవరిది? సామాన్యుని ప్రజ రూపాయి కూడబెట్టిండు, వీడు మొత్తుకుంటున్నాడు. సామాన్య ప్రజలు చేసింది తప్పవాడు, ప్లాట్లు చేసినోడు, రిజిస్ట్రేషన్ చేసినోడు. మరి వాళ్ళిద్దరు తప్పు పెట్టి కొన్నోన్ని నువ్వు ఆ రోజే గవర్నమెంట్ అని అంటే ఆ రోజే రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అది ఆపేస్తే వీడు సామాన్య ప్రజల పైసలు అయితే మిగిలిపోతాయి కదండి. ఇది కాకపోతే మంచిగా ప్రూఫ్ ఉన్న ఏదైనా మంచి ప్లాట్ ఉంటే అది కొంటాడు కదా. చేసిన తప్పు వేరే వాళ్ళు. హైడ్రా వచ్చింది నిన్న మొన్న, హైడ్రా వాళ్ళ నుంచే ఇది ఇట్లయింది అట్లయింది అని అంటే అది తప్పు మాత్రం చేసింది అయితే ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళే అని నేను అంటున్నాను.
అంటే హైడ్రాకి ఇంకా పవర్స్ చేయాలి, హైడ్రాని ఇంకా పెంచాలి అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. మీరేమంటారు? అంటే హైడ్రాకి ఇంకా పవర్స్ ఇచ్చి ఇంకా పెద్ద చేయాలంటారా? కంపల్సరీ. ఇప్పుడు కూలగొట్టిండు, కూలగొట్టినప్పుడు ఎంబటే హైడ్రా పోలీసు వీళ్ళు ఎవరైనా వచ్చి మీ ప్లాట్లు మీరు తీసుకోండి, రేపటి నుంచి అతను రాడు మీకే అని చెప్తే మాకు ఇక్కడికి అయిపోయేది కదా. ఇప్పుడు మళ్ళా కోర్టు పోయిండు, అదెన్నేండ్లు తిరగాలి మేము? ఎన్నేండ్లు? ఇప్పటికి ఇన్నేండ్లు అయిపోయింది. హైడ్రాకి వచ్చినాం, మాకు న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ వేరే కోర్టుకు పోతుంది. ఇవన్నీ కాకుండా హైడ్రాకి ఒక కోర్టు, ఒక పోలీస్ స్టేషన్ ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి హైడ్రా పోలీస్ స్టేషన్, కోర్టు అది ఉండి ఎవరైనా వస్తే పేద ప్రజలు వచ్చినా సరే, ఉన్నోడే రావాల్సిన పని లేదు కదా, పేద ప్రజలే వస్తారు కదా, వాళ్ళు విత్ ప్రూఫ్ చూపిస్తారు కదా ప్లాట్లు. అట్లా చూపిస్తే నీది కాకపోతే కాదమ్మా నువ్వు ఇట్లా తప్పుగా కొనుక్కున్నావు ఇది అని చెప్పేసి చూడు, లేదు అని అంటే ఇది కరెక్ట్ చెయ్యి. ఇదే కానీ ఇవి తప్పుడు ప్రచారాలు ఇవి పోయినప్పుడు బాధితులు అంటే అది ఎట్లాగూ అది 20,000 పోయేది 5,000కు 2,000కు వస్తుందని కక్కుర్తి పడే కొంటున్నారు. కొనే వాళ్ళది కూడా తప్పే. అది కక్కుర్తి పడి నువ్వు కొన్నప్పుడు పోయినాక పోయింది హైడ్రా వచ్చి కూల్చేసింది అని అంటే ఏంటిది? అది న్యాయమా?